ప్రజెంట్ మనం చూస్తున్న రోడ్ ఏంటంటే ఇది 200 ఫీట్ వెడల్పైన రోడ్. ఇది విజయవాడ వెస్ట్ బైపాస్ అంటారు. ఇది గన్నవరం దగ్గర స్టార్ట్ అయ్యి మనకి గొల్లపూడికి ఇబ్రహీంపట్నంకి సెంటర్ లో కృష్ణా రివర్ దగ్గర మనకి ఎండ్ అవుతుంది. కృష్ణా రివర్ దగ్గర బ్రిడ్జ్ ఫామ్ చేశారు ఆల్రెడీ. అవతలకి వెళ్తే అమరావతి రాజధాని, అది దాటితే మంగళగిరి దగ్గర గుంటూరు హైవే లేదంటే చెన్నై కోల్కతా హైవే మీద ఎండ్ అవుతుంది ఈ హైవే. ఈ హైవే గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే, బైపాస్ కి దగ్గరలో పాతపాడు, ఉడా కాలనీ, అంబాపురం, కండ్రిగా ఈ ఏరియాలు ఏవైతే ఉన్నాయో, ఈ రోడ్డు రాకముందు ఇవి ఊరికి చివర ఈ ప్రాంతాలు. ఇప్పుడు ఈ రోడ్డు వచ్చిన తర్వాత ఇటు ఒక 2 కిలోమీటర్లు, ఇటు ఒక 2 కిలోమీటర్లు డెవలప్ అయ్యే ఛాన్సెస్ మన కళ్ళ ముందే కనపడుతున్నాయి. దానికి తగ్గట్టు ఇక్కడ అందరూ వెంచర్లు డెవలప్మెంట్ చేస్తున్నారు. విల్లాస్ ప్రాజెక్టులు వస్తున్నాయి, ఇండివిజువల్ హౌసెస్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సిఆర్డి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అన్ని ఈ హైవేకి అటు ఇటుగా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈ హైవేకి దగ్గరలో మనం ప్లాట్ కొనుక్కుంటే లేదంటే ఇల్లు కట్టుకుంటే మనం ఈ హైవే ఎక్కామంటే చాలు, గొల్లపూడి వెళ్ళిపోవచ్చు చాలా ఈజీగా. హైదరాబాద్ హైవేలోకి వెళ్ళొచ్చు, కృష్ణానది దాటి రాజధానిలోకి వెళ్ళొచ్చు, మన మంగళగిరి వెళ్ళొచ్చు, గుంటూరు హైవే వెళ్ళొచ్చు, చెన్నై కోల్కతా హైవేకి వెళ్ళొచ్చు, ఎయిర్పోర్ట్ కి వెళ్ళొచ్చు, గన్నవరం వెళ్ళొచ్చు. కాబట్టి డియర్ ఇన్వెస్టర్స్, విజయవాడ పడమర బైపాస్ కి ఇప్పుడు నేను చెప్పిన ప్రాంతాలకు దగ్గరలో మీరు స్థలాలు కొనాలనుకుంటే మనకి ఈ వీడియోలో కనబడుతున్న నున్నా సతీష్ గారికి మీరు కాల్ చేయండి. ఆయన నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు వీడియో చూడండి. ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడేది ఏంటంటే, ఈ హైవే పక్కనే వెంచర్ చూడండి. హైవే పక్కనే వెంచర్ ఉంది, వెంచర్ లో ఇళ్ళు ఉన్నాయి, మీకు విల్లాలు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి క్లియర్ గా. మొత్తం టోటల్ ఈ హైవే మొత్తం కూడా ఒక 5 సంవత్సరాల్లో ఇలాగ అవ్వబోతుంది. నెక్స్ట్ 5 years లో జరగబోయే డెవలప్మెంట్ ఇది ఖచ్చితంగా. ఇదివరకు నేను చాలా సార్లు చాలా ఏరియాలు ముందే ప్రెడిక్ట్ చేసి చెప్పాను, అవి ఈ రోజు అలాగే మారినాయి. రామర్పాడు సరౌండింగ్ అయితే ఇప్పుడు ఈ రోడ్డుకి అటు ఇటు కొనుక్కుంటే మీరు 5 years లో మంచి గ్రోత్, విపరీతమైన గ్రోత్ వస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ మీరు వెంటనే సతీష్ గారికి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.